జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో నెక్లెస్ రోడ్డు వేదికగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ఈరోజు పీపుల్స్ ప్లాజాలో వాళ్ళు వారి వారి సాంప్రదాయాల ప్రకారం మాత్రం ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా మహారాష్ట్ర రమేష్ జయవాహన్, అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సాంస్కృతిక సాంప్రదాయాల గురించి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సంస్కృతిని గురించి తెలియజేయడానికి ఇక్కడికి రానున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ సభా ప్రాంగణం ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు మాత్రం వాళ్ళ ప్రదర్శనలకు సిద్ధమయ్యారు. కొంతమంది కళాకారులు మాత్రం డప్పు నృత్యాలతో, పులి వేషధారణలతో, అదేవిధంగా గిరిజన సాంప్రదాయాలతో మహారాష్ట్ర నుంచి, అస్సాం నుంచి, కేరళ నుంచి, అదేవిధంగా మనకు సంబంధించి భద్రాచలం, తెలంగాణ సంబంధించి భద్రాచలం నుంచి కూడా కళాకారులు ఇక్కడికి చేరుకున్నారు. వారి గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని కూడా ఇక్కడ ఈ వేదిక మీద ప్రదర్శించడానికి 4 రోజుల పాటు జరిగే ఈ కళా ప్రదర్శనలో చాలామంది కళాకారులు మాత్రం పాల్గొంటున్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం ఆ రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులు వాళ్ళ వేషధారణలో మాత్రం ఒక్కొక్కళ్ళు ఇక్కడికి చేరుకా ఉన్నారు. కొంతమంది అయితే మహారాష్ట్రకు సంబంధించి, మరికొంతమంది అయితే పశ్చిమ బెంగాల్కి సంబంధించి, మరికొంతమంది పంజాబ్కి సంబంధించి, ఇట్లా రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులు మాత్రం ఇక్కడికైతే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో మాత్రం ఈ ప్రాంగణంలో భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు రోజుకు వాళ్ళ సాంప్రదాయాలు, వారి వృత్తులకు సంబంధించిన కళారూపాలతో మాత్రం ఇక్కడ ప్రదర్శన. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఈ కళా ప్రదర్శనలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిన కళాకారులు కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఏ అయితే కళారూపాలు ఉన్నాయో ఆ కళారూపాలకు సంబంధించిన కూడా హ్యాండ్ క్రాఫ్ట్ కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒకటి ఎగ్జిబిషన్ రూపంలో మాత్రం ప్రజలకు సందర్శనార్థం కనుక ఇక్కడ పెట్టి ఉంచారు. అదే రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆహార పదార్థాలను కూడా ఇక్కడ పీపుల్స్ ప్లాజాకి వేదికగా మారింది. అయితే ఎవరి రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం సాంప్రదాయాలు మాత్రం ఇక్కడ మాత్రం ప్రదర్శించనున్నారు. మరికొద్దిసేపట్లో కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి హాజరై ప్రసంగించనున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భద్రాచలం అంటే బాగా పేరు పొందిన జిల్లా, కానీ ఆ జిల్లాలో మాత్రం గిరిజన సాంప్రదాయానికి పెద్ద పేరు ఉంటుంది. ఆ గిరిజనులకు సంబంధించిన నృత్యాన్ని మాత్రం ఇక్కడ కళాకారులు ప్రదర్శించనున్నారు. ఇక్కడ సంబంధించి కొంతమంది ఉన్నారు మనతో పాటు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎట్లా ఫీల్ అవుతుండ్రు? భద్రాచలం మాది, అస్పరపేట మండలం, కోయరంగపురం మా ఊరు. ఫస్ట్ టైం కదా, చాలా ఆనందంగా ఉంది. అంటే మళ్ళీ ఇలా పిలిస్తే మళ్ళీ వెళ్ళాలని ఉంది. మీరు ఏ వేషధారణలో ఈరోజు ప్రదర్శన ఇవ్వబోతున్నారు? అంటే నీ కళారూపాలు ఉన్నాయి. 24 కళా మెంబర్స్ ఈరోజు స్టేట్లో జరుగుతుంది. మేము కూడా ఇందులో చేయడం చాలా హ్యాపీగా ఉంది. మాది భద్రాచలం, ఆశ్రయపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ చేయడానికి వచ్చాము ఈరోజు హైదరాబాద్. మీరు ఏమైనా చదువుకుంటున్నారమ్మా? ఇంకా ఈ ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు కదా, మీకు ముందే ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? మీరు ఎట్లా ఫీల్ అవుతారు అసలు? చదువుకుంటున్నాం మేడం. హైదరాబాద్లోనే స్టడీ అవుతుంది. ఇప్పుడు స్టడీతో పాటే మా కల్చర్ని కూడా చూస్తూ, ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళ కల్చర్ చూస్తూ, ఇది చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. మీరేం చదువుతున్నారమ్మా? మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు? అంటే మీకు ఎన్ని రోజులు ఈ కళా ప్రదర్శన ఇవ్వడానికి ట్రైనింగ్ ఇచ్చారు అసలు? మెయిన్ అంటే మా కల్చర్కి ట్రైనింగ్ ఏం లేదు, ఆదివాసులం కదా అలవాటు. ఇంకా స్టడీ ఏమో ఇక్కడే చదువుకుంటున్నా. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే గిరిజనులు అంటే దాదాపు అడవి ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళకి దాదాపు వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. మీలాంటి వాళ్ళకి ఈరోజు ఒక వేదికగా మారింది కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు అసలు? ఫీల్ వెరీ ప్రౌడ్. ఇలా ఒక దాంట్లో పార్టిసిపేట్ అయినందుకు చాలా, మళ్ళీ అందులో ప్రతి ఒక్క కళాకారుని ఇక్కడ చూసినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే మీ గిరిజనులు అంటే దాదాపు వరకు ఊళ్ళల్లోనే ఉంటారు. ఊళ్ళల్లో మీరు వేసే డ్యాన్సులు ఉంటాయి కదా, మామూలుగా అందరు కలిసి ఒక పండగ వస్తే చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల ముందు మీరు ప్రదర్శించాల్సి వస్తుంది. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు అసలు? మెయిన్ అంటే మామూలుగా మీకు ఏమైనా భయం అలాంటివి ఏమైనా ఉన్నాయి? మీకు ముందే అట్లాంటివి లేకుండా మీకు ప్రదర్శన ఇవ్వడానికి మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? మాకు ఎలాంటి ట్రైనింగ్ లేదు. మేము భద్రాచలం నుండి వచ్చాము, ములకలపల్లి మండలం నుండి. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఫస్ట్ టైం రావడం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది చూసే కళాకారులు మనతో ఉన్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? హైదరాబాద్ స్టేట్కి వచ్చారుగా, ఎలా ఫీల్ అవుతున్నారు? बहुत अच्छा लग रहा है। इतने सारे कलाकारों के बीच में हमारी संस्कृति दिखाने की चांस मिल रहा है। इसलिए भारत सरकार और सब जो जोन है, भारत के 7 जोन है, उन सभी जोन का हम कलाकारों की तरफ से मैं धन्यवाद देती हूँ। నమస్కారం, నేను రబిక, తను శివాని. మేము తెలంగాణ టీం అండి, తెలంగాణ నుంచి వచ్చినాం. మా డ్యాన్స్ పేరు మాధురి. మాధురి అంటే గోపిక, గోపియాలు
వీళ్ళిద్దరు అన్నట్టు. హోలీ రోజు సంతోషంతో ఆడేది, దీని పేరే మాధురి అంటారు. మేము తెలంగాణ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ 29 స్టేట్స్ వచ్చినాయి, వాళ్ళతో పాటు మేము కూడా. ఇది 7 రోజుల ఈవెంట్, 3 రోజులు రిహార్సల్ అయిపోయింది. ఇంకా 4 రోజులు పర్ఫార్మెన్స్ ఉంటుంది, స్టేజ్ పర్ఫార్మెన్స్. ఇక్కడికి చాలామంది గెస్ట్స్ వచ్చిండ్రు. ఇది RSM ఈవెంట్. ఇది మనకి ఇక్కడ జరిగింది, ఇది 2వ సారి ఇక్కడ జరగడం. ఇది చాలా పెద్ద ఈవెంట్. ఎవరికైనా చాలా మంచి అవకాశం ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే ఎన్ని రోజులు ఏమేమి ప్రదర్శనలు ఇవ్వన్నారు? అంటే ఇన్ని రోజులు ఇదే పర్ఫార్మెన్స్ ఇచ్చినాం. నా పేరు శివాని. ఏమేమి ప్రదర్శనలు ఇవ్వనున్నారు, దేని మీద? సేమ్ మాధురి ఇచ్చాం. గోపిక లాగానే సేమ్. కృష్ణుడే వేషాధారంగా ఉండేంత విధంగా వాళ్ళు ఉన్నారు కానీ లోపల ఉన్నారు వాళ్ళు. అంటే ఎట్లా, అంటే ఈ ఇంకా 3 రోజులు ఉంది కదా, ఏమేమి ఇంకా దీంతో పాటు ఏముంది? అంటే మాది మొత్తం అన్ని స్టేట్స్ కలిసి ఒకటేసారి రిప్రజెంట్ చేస్తాం. 1 hour ఉంటుంది గ్రాండ్ ఫినాలే. ఎట్లా ఫీల్ అవుతారు మీరు? హ్యాపీ, ఆబ్వియస్లీ హ్యాపీగానే ఫీల్ అవుతాం. అంటే మనకి ఇంకా వాళ్ళ డ్యాన్స్ ఫామ్ గురించి కానీ వాళ్ళ డ్రెస్సింగ్ విధానం గురించి కానీ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ కూడా అయినారు వేరే వేరే స్టేట్ వాళ్ళు. ఇంతమంది వాళ్ళు తెలియదు కదా, వాళ్ళు ఇప్పుడు తెలుస్తుంది, అన్నీ మాట్లాడుతూనే కన్వర్జేషన్ మంచిగా అవుతుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ కళారూపాలతో పాటు దేవుడికి సంబంధించిన వాళ్ళైతే అంటే శివుడు కావచ్చు, శంకరుడు కావచ్చు, అదేవిధంగా విష్ణు రూపంలో ఉండే వేషధారణలతో మాత్రం కళాకారులు మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా ఈ పీపుల్స్ ప్లాజా ప్రాంగణం అంతా చాలా సంతోషంగా ఉందని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాంకి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన సింగర్స్, పలువురు సింగర్స్ కూడా కొంతమంది హాజరవుతున్నారు. అదే మంగ్లీ ఇంకా మిగతా సంబంధించిన సింగర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఇక్కడికి పిలిపించారు. దీనికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం మాత్రం భారీ ఎత్తున దేశంలో ఉన్న కల్చర్ని మాత్రం వివిధ దేశాలకు తీసుకెళ్లే విధంగా కూడా ఈరోజు ప్రదర్శనలు ఇవ్వడానికి ఇది ఒక వేదికగా మార్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా కళాకారులు అయితే ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ నరేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.